శ్రీ గజపతి వారి కోరిక మేరకు ఈ రోజు నుండి మేము నలుగురు వారి ఆస్తికి ట్రస్టీలుగా వ్యవహరిస్తాం. ఆదాయం ఖర్చు లెక్క చూడగా ఆదాయంలో చాలా భాగం మీరు చెంప నాగు దుర్వినియోగం చేసినట్టుగా తేలింది. కాబట్టి శ్రీ గజపతి వారి కోరిక ప్రకారం మీ ముగ్గురు వెంటనే ఈ భవంతిని విడిచి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలండి? ఇన్నేళ్లు కష్టపడి ఈ ఆస్తిని రక్షించుకొస్తుంది నేను. పైగా నేను ఈ గజపతి గారి అల్లుండన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఇన్నాళ్ళు నేను భార్యనన్న సంగతి మీరు మర్చిపోయారు. ఇంటి అల్లుండని ఈ రోజే గుర్తుకొచ్చిందా? ఏమండి వీడిని దాన్ని అదిగో దట్ఫలో వాడిని కూడా అందరినీ బయటికి గెంటేయండి. అమ్మో, లేదు, అట్ట జరగడానికి లేదు. ఈ ఆస్తి ట్రస్టీల చేతిలో పడిందంటే మన్ని కొంపలో క్షణం కూడా ఉండరేవాడు. ఆస్తిలో సిల్లి గవ్వ కూడా వాళ్ళకి దక్కడానికి లేదు. అంతా మనకే ఉండాలి. అవునన్నయ్య, ఆవిడ చెప్పిందే కరెక్ట్. రాత్రికి రాత్రే ముసలోళ్ళని లేపేస్తే కూతురు తాళే తెంపాలనుకున్నాడంటే ఆ ముసలోడు నా చావు కోరుకుంటున్నాడనమాట. నా మంచి కోరుకునే అవసరం అయితే మట్టిలో కలిపేస్తాను. అట్లాంటిది నా చావు కోరుకునేవాడిని బతకనిస్తాను. అన్నయ్య, అయితే ఆలస్యం ఎందుకు? ముహూర్తం పెట్టాయి. మంచి పనులు చేయటానికి ముహూర్తం కావాలి గాని మర్డర్ చేయటానికి దేనికి? నానా, నానా, నాన్నా నానా, నానా, తమ్ముడు, మాట్లాడు నాన్న, 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 మాట్లాడు నాన్న, మాట్లాడు నాన్న. మాగారు, మాగారు, లక్ష్మి, బాధపడండి. బాబు గట్టిగా మాట్లాడకండి. ఇంటి మీద ఇంత అప్పు ఉందని తెలిస్తే వాడికి ఊరుకోడు. కాస్త గడిపిప్పించండి, మీ అప్పు అంతా తీర్చేస్తాను. ఎప్పుడు నీ మనవడు కోటీశ్వరుడైనాక నువ్వు సచ్చాక నీ అప్పు సంగతి వాడు తెలియదంటే వేరుతో మాట్లాడే నువ్వు ఉసుకోను, వేరే వాడిచ్చేస్తాను. అది కాదురా, విను. అంత పౌరుషం ఉన్నవాడైతే మమ్మల్ని కొట్టడం కాదయ్యా, మా డబ్బు మా ముఖాన్ని కొట్టు. అసలు దాని కష్టం మీద కండలు పెంచడం కాదు, ఆవిడ చేసిన మా అప్పు తీర్చు. తీరుస్తారా? సరిగ్గా 4 రోజులు, అంటే వచ్చే నెల 30వ తారీఖులో నీ బాకీ వడ్డీతో సహా తీరుస్తా. ఈ లోపల మా మామ జోలికి వెళ్ళారంటే వడ్డీకి బదులు నడ్డీ కొడతా. అది చూస్తాగా రండి. ఏంటి బట్టలు సరుతున్నావేంటి? చెప్పను. ఎక్కడికి వెళ్తున్నా? చెప్పను. రే శివా, ఒరే ఒరే, ఏం మాటలు రాయి. లేకపోతే ఏమిటే? ఏనాడు ఎవరి చేత చిన్న మాట పడిన మనం ఇవాళ తలదించుకోవాల్సి వస్తోంది. అసలు ఈ అప్పు ఎందుకు చేసావే? ఏం చెయ్యండ్రా, నీకే లోటు రాకుండా ఉండాలని తాపత్రయపడ్డానయ్యా. అందుకని ఒళ్ళుపై తెలియకుండా అప్పు నువ్వు చేశావు. అవమానాలు ఆడు చేశారు. అసలు నేను కష్టపడి సంపాదించుంటే ఈ గతి పట్టారా మనకి? నువ్వు కష్టపడకూడదని, నా కళ్ళ ముందు నువ్వెప్పుడు రాజాలా తిరగాలని నా కోరిక. అమ్మా, ఇలానే నన్ను పనికి మాలినాడుగా తిండి తడగదవా పెంచావు. నలుగురు ఎగతాళిగా నవ్వేటట్టు చేశావు. అంటాను బాగా. నేను పట్నం వెళ్ళి డబ్బు సంపాదించి వాళ్ళ మొహాల మీద కొడతాను. నా సత్తా ఏమిటో నాయుడు చూపిస్తానా? శివ, నేనేదో నీ కోసం బెంగ పెట్టుకుంటానని నువ్వు నా కోసం బెంగ పెట్టుకుని మనసు వెక్కు మాకే వస్తానే. శివ శివ
జాగ్రత్త. అయ్యా నేను డబ్బు సంపాదించుకొస్తానే. వస్తానే. ఏమిటి బాబు, ఏమిటి? అరే, ఒళ్ళింత వేడిగా ఉందేమిటి? జ్వరం వచ్చినట్టుంది బాబు. ఒళ్ళిలా కాలిపోతుంటే కాలేజీకి ఎందుకు వచ్చా? ఇంటికి వెళ్ళి పడుకో. అమ్మో ఇంటికా? బావా నాగు నన్ను కొట్టి దెబ్బలకి నాకు జ్వరం వచ్చింది తెలుసా? ఏదో సచ్చినోళ్ళు వాళ్ళ దోసం పెట్టా. రా, మా ఇంటికి పోదాం. కూర్చో కూర్చో బాబు. మీ ఇంటికా? అక్కడికి ఎందుకు? మా ఇంటికి వెళ్ళాక టాబ్లెట్ వేసుకుని రొట్టె తిని టీ తాగితే అప్పుడు నీ జ్వరం వెంటనే తగ్గిపోతుంది. ఏంటి నడిచేస్తున్నావు? నాకు కారెక్కించుకోలేదా? విగ్రహ పుష్టి నైవేద్య నష్టని నీ పేరు మాత్రమే శక్తి, ఒంట్లో శక్తి లేదు. పోనీ జీవంతో ట్రై చేయకూడదు. ఎద్దు కూడా కాదు, మొద్దు. మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే డిస్కో అందట. మన సంగతి ఇంకా తెలిసినట్లేదు. సడన్ గా మాటలు నేర్చుకున్నావే. వీడేంటి స్పెషల్ గెటప్ ఇచ్చి పెచ్చగా మాట్లాడుతున్నాడు? చేద్దామా మసాజ్?